అది గాంధార రాజ్యం. అక్కడి రాజ్యానికి రాజు శూరసేనుడు. ఆ రాజు సకల గుణాసంపన్నుడు. అతని పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అంతటి గొప్ప వీరుదైనప్పటికీ అతనికి ఉన్న 3 సందేహాలకి సమాధానం దొరకలేదు. అవేమిటంటే, మొదటిది, జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏది? రెండవది, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఇక మూడవది, మనిషి చెయ్యవలసిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటి? ఈ ప్రశ్నలతో సతమతమైపోతున్న రాజుకి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు శూరసేనుడు సభలో కొలువుదీరి ఉండగా ఈ విధంగా ప్రకటిస్తాడు. ప్రియమైన ప్రజలారా, ప్రతిభావంతులైన మంత్రులారా, మీ అందరికీ నేనొక సువర్ణ అవకాశం ఇస్తున్నాను. ఎవరైతే నాకున్న 3 సందేహాలకు సరైన సమాధానం చెబుతారో వారికి 1000 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటిస్తున్నాను. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. తమ తమ సమాధానాలను నిరభ్యంతరంగా చెప్పవచ్చు. కాని ఆ సమాధానాన్ని చెప్పడానికి కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. ఎవరైతే నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోతారో వారికి 20 కొరడా దెబ్బలు. ఈ విషయం రాజ్యమంతా తెలుస్తుంది. రాజు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వేదశర్మ అనే బ్రాహ్మణుడు బయల్దేరతాడు. వేదశర్మకు అహంకారం ఎక్కువ. రాజు అడిగే 3 ప్రశ్నలకు తను సునాయాసంగా సమాధానం చెప్తానని అతి ఆత్మవిశ్వాసంతో బయల్దేరతాడు. రాజా దర్బార్లో ఉన్న వేదశర్మతో రాజు ఈ విధంగా అంటాడు. నేను అడగబోయే ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పడానికో సిద్ధమేనా? గుర్తుంచుకో, జవాబు తప్పు అయితే 20 కొరడా దెబ్బలు. కాబట్టి నీవు చెప్పే సమాధానమే నీవు దేనిని పొందుదువో అని నిర్ణయిస్తుంది. మహారాజా, నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకు నా పైన పూర్తి విశ్వాసముంది. మీరు ప్రశ్న అడగండి. అయితే సరే, నీ మొదటి ప్రశ్న, జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏది? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం భవిష్యత్తు మహారాజా. నీ రెండవ ప్రశ్న, జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? జీవితంలో ముఖ్యమైన వ్యక్తి గురువు మహారాజా. ఇక ఆఖరి ప్రశ్న, జీవితంలో ముఖ్యమైన పని ఏమిటి? జ్ఞానాన్ని సంపాదించడమే మహారాజా. నీవు చెప్పిన సమాధానాలు సరైనవే, కాని నీ సమాధానాలతో నేను సంతృప్తి చెందలేదు. నీవు పండితుడివి కాబట్టి నీ దృష్టిలో ఇవన్నీ ముఖ్యమైనవి. కాని ఒక మనిషికి ముఖ్యమైనవి ఏవి అని నేను అడుగుతున్నాను. నీకు 20 కోరడ దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. అది విన్న వేదశర్మ భయపడిపోతాడు. అతనిని అక్కడ్నుండి తీసుకెళ్తారు. ఈ విధంగా ఎంతోమంది అక్కడికి వచ్చి ఎన్నో రకాల సమాధానాలు ఇచ్చారు. కాని రాజుని మాత్రం సంతృప్తిపరచలేకపోయారు. ఒకరోజు రాజు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆశ్రమం బయట ఒక మహర్షి ధ్యానం చేస్తూ కనిపించారు. శూరసేనుడు ఆ మహర్షికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. ఓ మహాముని, నా పేరు శూరసేనుడు. నేను గాంధార రాజ్యానికి రాజుని. చాలా కాలంగా 3 సందేహాలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకోవాలని నేను ఒక పోటీ కూడా ఏర్పాటు చేశాను. చాలామంది ఆ పోటీలో పాల్గొన్నారు. కాని నా ప్రశ్నలకు నన్ను పూర్తిగా సంతృప్తిపరిచే సమాధానాలు మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోయారు. మీరు అనేక వేదాలను అధ్యయనం చేసిన మహాజ్ఞానులు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే నా ఆ 3 ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ ప్రశ్నలు ఇవి: మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏది? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పని ఏది? ఆ మహర్షి ఏమీ మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి గాయాలతో వచ్చి అక్కడ పడిపోయాడు. రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే రాజు అతనిని ఆశ్రమంలోనికి తీసుకెళ్లి అతని గాయాలకి చికిత్స చేయమని మహర్షిని అడిగాడు. రాత్రాంతా ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు. మరుసటి రోజు ఆ వ్యక్తి కాస్త కూలుకుని రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, నా పేరు విశ్రవుడు. మీరు యుద్ధంలో నా తమ్మునిని చంపారనే పగతో మిమ్మల్ని చంపాలని వస్తుండగా ఒక పెద్ద పులి నాపై దాడి చేసింది.
దాని నుండి తప్పించుకుని ఇలా ఆశ్రమం ముందు పడిపోయాను. మీరు రాత్రంతా నాకు ఎంతో సేవ చేశారు. మీలాంటి గొప్ప వ్యక్తిని చంపాలనుకున్నాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి మహారాజా. సూరసేనుడా, నిన్న నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఎంతో దూరం వెతకాల్సిన అవసరం లేదు. ఆ సమాధానాలు నిన్నే నీ ముందు జరిగిన సంఘటనల్లో దాగి ఉన్నాయి. నిన్న రాత్రి ఈ వ్యక్తి గాయాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో అతనికి సహాయం చేయడం నీకు అత్యంత అవసరమైన పని అయింది. అందువల్ల మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ క్షణం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆ క్షణంలో మన ముందున్న వ్యక్తి. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పని ఆ వ్యక్తికి మంచిని చేయడం. ఎందుకంటే రాజా, గతం తిరిగి రాదు, భవిష్యత్తు ఇంకా మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఒక్క ఈ వర్తమాన క్షణం మాత్రమే. ఆ క్షణాన్ని సద్వినియోగం చేసి మన ముందున్న వారికి మంచిని చేయడం నేర్చుకుంటే మన జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. మహర్షి చెప్పిన మాటల ద్వారా తన సందేహాలకు సరైన సమాధానాలు దొరికాయని రాజు భావించాడు. రాజు మహర్షికి అభివాదం చేసి అక్కడి నుండి బయలుదేరాడు. ఇక సూరసేనుడు ఎటువంటి చింతలు లేకుండా రాజ్యాన్ని చక్కగా పాలించసాగాడు. ఈ కథ యొక్క నీతి: ప్రస్తుత క్షణాన్ని సద్వినియోగం చేసుకుని మన ముందున్న వ్యక్తికి మంచిని చేయటమే నిజమైన జీవితం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా.